హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. మనము 6th క్లాస్ మ్యాథ్స్లో చాప్టర్ వైజ్గా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా. ఈరోజు చాప్టర్ 3లో సంఖ్యలతో ఆడుకుందాం. ఈ లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఇవైతే చాలా వరకు మంచి చాప్టర్ అని చెప్పచ్చు. ఇందులో కారణాంకాలు అంటే ఏమి, గుణిజాలు అంటే ఏమి, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, బాజనీయత సూత్రాలు, సామాన్య కారణాంకాలు, సామాన్య గుణిజాలు, ప్రధాన సంఖ్యల గుణిజాలు, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. దీంతో ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. తర్వాత కారణాంకాలు, గుణిజాలు, వీటికి సంబంధించి మీరు కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇప్పుడు మనము 36 కారణాంకాలు రాయండి అన్నారు. కారణాంకాలు అంటే ఏం లేదు, 36 ఏ ఏ అంకెతో, ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుందో అవన్నీ కూడా ఈ 36కి కారణాంకాలు అవుతాయి, ఓకేనా. 36కి ఏమేమి కారణాంకాలు వస్తుందో చూడండి. 36 ఒకటో ఎక్కంలో వెళ్తుంది, 1 36లో, ఓకే. తర్వాత రెండో ఎక్కంతో పోతుందా చూడండి, 2 18లో 36 కదా. నెక్స్ట్ మూడో ఎక్కంతో కూడా పోతుంది చూడండి, 3 1లో 3 2 కదా. 12 3లో 36 వస్తుంది కాబట్టి మూడో ఎక్కంతో పోతుంది. నాలుగో ఎక్కంలో 4 9లో 36 కదా, సో నాలుగో ఎక్కంలో పోతుంది. ఐదో ఎక్కంలో పోదు, 6 6లో 36 కాబట్టి ఆరో ఎక్కంలో వెళ్తుంది, భాగించబడుతుంది నిశ్శేషంగా, ఓకే. తర్వాత 7 పోదు, 8 పోదు, ఇంకా ఏకంతో 12 3లో 36, ఓకేనా. నెక్స్ట్ 18 2లో 36, లాస్ట్ 36, 36 1లో 36, ఇవన్నీ కూడా ఈ 36కి కారణాంకాలు అవుతాయి, ఓకేనా. అంటే ఇప్పుడు 36ని ఏ నంబర్తో భాగిస్తే, ఇప్పుడు ఏదో ఒక నెంబర్ 4 తీసుకుందాం. 4 9లో 36, 36లో 36 పోతే ఎంత, 0 కదా. అంటే ఇట్లా 0 వచ్చేదాన్ని అన్నిటిని కూడా దీని యొక్క కారణాంకాలు అంటారు. ఇవన్నీ 36 యొక్క కారణాంకాలు. తర్వాత గుణిజాలు అంటే ఏందో చూద్దాం, ఓకేనా. గుణిజాలు అంటే ఏమీ లేదు, 9 గుణిజాలు 5 రాయండి అన్నారు. 9వ ఎక్కం అంటే 9తో గుణించేది 5 రాయండి అన్నారు. 9 1లో 9, 9 2లో 18, 9 3లో 27, 9 4లో 36, 9 5లో 45, 5 అడిగారు కాబట్టి 45, లేదా ఇంకా కూడా రాసుకొని పోవచ్చు. వీటిని గుణిజాలు అంటారు, అర్థమైందా. కారణాంకాలు అంటే ఏమి, గుణిజాలు అంటే ఏమి, ఇది ఇక్కడే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీని తర్వాత కసాగు, గుణిజాలు, కసాగు, గసాక, ఇందులో ఈ రెండు మీకు అవసరం ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు అంటే ఏమి, ఈ ప్రధాన సంఖ్యలు అంటే ఏమి అంటే 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటారు. అంటే దీనికి 1 మళ్ళీ అదే సంఖ్య మాత్రమే కారణాంకం. కారణాంకం అంటే అప్పుడే నేర్చుకున్నాం కదా, నిశ్శేషంగా భాగించబడేది. అంటే 1 అదే సంఖ్య మాత్రమే ఉంటే అలాంటి సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఇప్పుడు 2 ఉంది చూడండి, 2 అనేది 1 2 2, తర్వాత 2, ఈ 2 మాత్రమే దీనికి కారణాంకం అవుతుంది. అట్లే 3 కూడా చూడండి, 3 అనేది ఒకటో ఎక్కంలో పోతుంది, 3 అంతే, ఇంక వేరే కారణాంకం లేదు. 5 అంతే, 7, ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు, ఓకేనా. అవి కొంచెం గుర్తుపెట్టుకోండి, 100 వరకు గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం దీనిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. 2 3 5 7 11 13 17 19
23, 29, 31, 37, 41, 43, 47, 53, 59. నెక్స్ట్ 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ఇది వేరే ఏ ఎక్కంతోనూ భాగించబడదనమాట నిశ్శేషంగా. అర్థమైందా? ఇప్పుడు ఏ నంబర్ అన్నా తీసుకోండి, వేరే ఎక్కంతో రాదు. ఒకటో ఎక్కంతో మాత్రమే పోతుంది. దీనికి కారణాంకాలు 1 అదే నెంబర్ మాత్రమే ఉంటుంది. ఇలాంటి సంఖ్యల్ని మనము ప్రధాన సంఖ్యలు అని అంటాము. దీనిపైన ఎలాంటి క్వశ్చన్ వస్తుందంటే ఒకసారి చూడండి. చిన్న ప్రధాన సంఖ్య ఏది అని అడుగుతారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది కదా, చిన్న ప్రధాన సంఖ్య ఏది అంటే 2. తర్వాత 2 అంకెల పెద్ద ప్రధాన సంఖ్య ఏది అంటారు, అది వచ్చి 97. అదే కాకుండా 10 నుంచి 20 లోపు 10 నుంచి 20 లోపు కలిగిన ప్రధాన సంఖ్యలు ఏవి అన్నప్పుడు ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి ఇచ్చి ఇక్కడ వేరేది ఇచ్చి కానిది ఏది అని కూడా అడుగుతారు. సో మీరు ఇక్కడ 100 వరకు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది తర్వాత ఒక్కోసారి ఇట్లే ఇలాగనే అడుగుతారు. 40 నుంచి 50 లోపు గల ప్రధాన సంఖ్యలు ఏవి, లేదా 40 నుంచి 60 లోపు గల ప్రధాన సంఖ్యలు ఏవి అన్నప్పుడు మనం రాయడానికి రెడీగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏమంటే సంయుక్త సంఖ్యలు. అప్పుడే ప్రధాన సంఖ్యల కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య ఉంది కదా. సంయుక్త సంఖ్యలకి ఏమంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలని, అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 4 రాసినాం. 4 అనేది ఒకటో ఎక్కంతోనూ వెళ్తుంది నిశేషంగా. 2 2ల 4 వస్తుంది కదా, 2 వస్తుంది. తర్వాత 4 కూడా వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా అట్లే అనమాట. ఇప్పుడు 6 చూసామంటే 1 6ల 6, 2 3ల 6, 3 2ల 6, 6 1ల 6. ఇవన్నీ 6 యొక్క కారణాంకాలు. ఇప్పుడు 10 తీసుకున్నాం అనుకోండి, 1 10ల 10, 2 5ల 10, 5 2ల 10, 10 1ల 10. ఇవన్నీ కూడా 10 యొక్క కారణాంకాలు అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో ఏది అంటే భాజనీయత సూత్రాలు. ఈ భాజనీయత సూత్రాల పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. చూద్దాం ఎట్లా అని. ఇవి ఈ 6థ్లో నేర్చుకునేస్తేనే బెస్ట్. తర్వాత 7th 8th 9thలో రిపీట్ అయినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, 10 యొక్క భాజనీయత సూత్రం ఏమి అంటే ఏదైనా ఒక సంఖ్యలో 1ల స్థానంలో 0 ఉన్న సంఖ్యలు 10చే నిశ్శేషంగా భాగించబడుతుంది అనేది 10 యొక్క భాజనీయత సూత్రం. అంటే ఏమి అవి అంటే, ఇప్పుడు చూడండి, 1ల స్థానంలో 0 ఉండాలి. ఇక్కడ 0 ఉంది కదా, మీరు ఎంత పెద్ద నంబర్ అన్నా రాసుకోండి, 1ల స్థానంలో 0 ఉండాలి. సేమ్ ఇవే నంబర్లు ఉండాలని లేదు, మీ ఇష్టం, ఏ నంబర్ అన్నా ఉండొచ్చు, 1ల స్థానంలో 0 ఉండాలి. ఓకే, ఇది ఖచ్చితంగా 10తో భాగించబడుతుంది. ఇదనమాట 10 యొక్క భాజనీయత సూత్రం. ఓకేనా? నెక్స్ట్ 5 యొక్క భాజనీయత సూత్రం కదా చెప్పారు. 5 యొక్క భాజనీయత సూత్రం అంటే ఏదైనా ఒక సంఖ్యలోని 1ల స్థానంలో 0 లేదా 5 ఉన్నట్లయితే ఆ సంఖ్యలను 5తో భాగించవచ్చు అన్నారు. అంటే ఎట్లా చూద్దాం చూడండి. ఇప్పుడు చాలా పెద్ద నెంబర్ ఇచ్చారు. 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలని 17,50,125. ఇంత పెద్దదాన్ని ఇది 5చే భాగిస్తుందా అన్నప్పుడు మనము ఇంత పెద్దదాన్ని భాగాహారంలాగా వేసుకొని 5తో భాగించుకొని లాస్ట్లో నిశ్శేషంగా భాగిస్తే ఈ శేషం అనేది 0 వస్తే అప్పుడు ఇది 5చే భాగించబడుతుంది అని చెప్తాం. ఇలా ఈ భాగాహారం అంతా చేయకుండా ఇది 5తో భాగిస్తుందా లేదా అంటే 1ల స్థానంలో ఏముండాలన్నారు ఈ రూల్లో? 0 అయినా ఉండాలి, లేదంటే 5 అన్నా ఉండాలి. ఉంటే ఇది ఖచ్చితంగా 5తో భాగిస్తుంది అన్నారు. ఇక్కడ 1ల స్థానంలో 5 ఉంది కదా,
కాబట్టి ఇంత పెద్ద నంబర్‌ని ఈ విధంగా భాగించకుండానే మనం ఈ ఒక్కదాన్ని చూసి 5చే నిశ్శేషంగా భాగిస్తుంది అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు 2 యొక్క భాజనీయత సూత్రం చూస్తే ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఈ సంఖ్యలు గాని ఉంటే అది 2చే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు ఇది కూడా పెద్ద నంబర్ ఉంది. దీన్ని ఇలా 5974 అని వేసుకొని 2తో భాగించామనుకోండి. ఇవన్నీ భాగించుకుంటా లాస్ట్‌లో 0 వచ్చిందంటే 2చే భాగిస్తుంది అని చెప్తాం. మరి ఇదంతా చేయకుండా ఒకట్ల స్థానంలో ఏ నంబర్ ఉందో చూసుకుంటాం. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 0 ఉంది. 4 ఉంటే ఇక్కడ ఏమి నిశ్శేషంగా భాగిస్తుంది అని చెప్పేస్తాం. ఇక్కడ 0 గాని ఉందంటే 0 ఉంది కాబట్టి ఇది కూడా భాగిస్తుంది అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అది ఎట్లా శేషం 0 వస్తుంది అని మీకు డౌట్ ఉంటే ఒకసారి చూద్దాం. చూడండి దీన్ని. ఇది చూడండి 5974 కదా! దీన్ని 2చే భాగిస్తాం. 2 రెండ్ల 4, 5లో 4 పోతే 1, ఈ 9ని కిందికి తెచ్చుకుంటాం 19, 2 9ల 18 పోతే 1 మిగిలింది. మళ్ళీ 7 కిందికి దింపినాం 17 ఉంది. 2 8ల 16, 17లో 16 పోతే 1 మిగిలింది. మళ్ళీ లాస్ట్‌లో 4 ఉంది కదా! ఆ 4 ఇక్కడ తెచ్చుకుంటే 2 ఏళ్ల 14 అంటే 14లో 14 పోతే 0. ఇట్లా 0 వస్తే 2చే నిశ్శేషంగా భాగిస్తుంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఇవంతా చేసే కంటే కూడాను మనకి ఈ రూల్ ఏమి? ఒకట్ల స్థానంలో 0, 2 0 కానీ 2 కానీ 4, 6, 8 ఏదున్నా అది నిశ్శేషంగా భాగిస్తుంది అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ 3 యొక్క భాజనీయత సూత్రం చూడండి. ఇది బాగుంది చూడండి. ఇక్కడ ఏమి అంటే ఎంత పెద్ద నంబర్ ఇచ్చినా, ఎంత పెద్ద సంఖ్య ఇచ్చినా దాంట్లో ఉండే అంకెల మొత్తం 3 యొక్క గుణిజం అయితే ఆ సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. 3 యొక్క గుణిజం అంటే ఏం లేదు. ఆ మొత్తం యాడ్ చేస్తే 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే అది 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అసలు మొత్తం అంటే ఏమి అంటే ఏం లేదు. ఇక్కడున్న నంబర్లన్నీ ఇప్పుడు ఇది 219 కదా! ఈ మొత్తాన్ని కలుపుకోవడం. 2కి 1 కలిపితే 3, 3కి 9 కలిపితే 12 వస్తుంది. ఈ 12 కూడా ఒక అంకె వచ్చే వరకు కలుపుకుంటాం. ఈ 1 ఇదొక 2 కలిపితే 3 అంటే ఈ మొత్తాన్ని కలిపితే 3 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఈ నియమంలో 3 వస్తే 3చే నిశ్శేషంగా భాగిస్తుంది. ఇప్పుడు ఈ నంబర్ చూద్దాం. 36 కదా! 3కి 6 కలిపితే 9 కదా! ఇక్కడ 9 వస్తే కూడాను 3 యొక్క గుణిజమే కదా! కాబట్టి ఈ 36ని కూడా 3 నిశ్శేషంగా భాగిస్తుంది అని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ 6 యొక్క భాజనీయత సూత్రం చూస్తే ఒక సంఖ్య 2 మరియు 3 రెండిటితో భాగించబడితే అది 6తో నిశ్శేషంగా భాగిస్తుంది అని అర్థం. అంటే ఏం లేదు. ఇక్కడుండే నంబరు 2తోనూ భాగించాలి. ఇక్కడుండే నంబరు ఇక్కడొచ్చి 18 ఉంది కదా! ఈ 18 అనేది 2తోనూ భాగించాలి, 3తోనూ భాగించాలి. ఈ రెండిటితో భాగిస్తే 6తో భాగిస్తుంది అని అర్థం. ఓకేనా? ఇది 2 9ల 18 కదా! కాబట్టి 2తో భాగిస్తుంది. తర్వాత 1కి 8 కలిపితే 9. 9 భాజనీయత సూత్రంలో ఏం చెప్పారు? మొత్తం 3 యొక్క గుణిజాలైతే 3 నిశ్శేషంగా భాగించబడుతుంది 3చే అని చెప్తాం కదా! 9 వచ్చింది కాబట్టి ఇది 3తో కూడా భాగిస్తుంది. 2తోనూ 3తోనూ రెండిటితోనూ భాగిస్తే ఇది 6తో నిశ్శేషంగా భాగిస్తుంది అని అర్థం. ఓకేనా? ఇక్కడ
72 ఉంది. ఇట్లా ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి ఇది 2చే నిశ్శేషంగా భాగిస్తుంది. ఈ మొత్తాన్ని కలుపుకుంటే 9 వస్తుంది కాబట్టి ఇది 3తో కూడా భాగిస్తుంది కాబట్టి 2, 3 2తో భాగిస్తే అది 6తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినవి అన్ని ప్రాబ్లమ్సే చేస్తాను. అప్పుడు మీకు ఇవన్నీ యూజ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు 4 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఏదైనా ఒక సంఖ్య చివరి 2 అంకెలు లాస్ట్‌లో 2 సంఖ్యలు ఉంటాయి కదా! ఆ 2 కూడా 4చే నిశ్శేషంగా భాగించబడితే అది 4చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. అర్థమైందా? ఎంత పెద్ద నంబర్ అన్నా ఉన్ని లాస్ట్‌లో 2 నంబర్లు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! 4612 ఉంది. 4 యొక్క భాజనీయత సూత్రం ఏమి అంటే లాస్ట్‌లో ఉండే 2 నంబర్లు 4చే భాగించాలి. ఇక్కడ 12 ఉంది. 4 మూడుల 12 వస్తుంది కదా! సో 4తో ఇది భాగిస్తుంది కాబట్టి ఈ మొత్తం నంబర్ కూడా 4చే నిశ్శేషంగా భాగించబడుతుంది. మనం ఈ మొత్తాన్ని భాగించకుండా లాస్ట్‌లో ఈ 2 నంబర్లు భాగిస్తుందో చూసుకొని ఇది భాగిస్తుందని చెప్పేస్తాం. ఇక్కడ చూడండి 3516 ఉంది. ఇది 4చే నిశ్శేషంగా భాగిస్తుందా అని బిట్ ఇచ్చినప్పుడు మీరు మొత్తాన్ని భాగించకుండా చివరి నుండి ఈ 2 నంబర్లని 4తో భాగిస్తాం. 4 4 16 కదా! ఇది 4చే భాగిస్తుంది కాబట్టి 4చే భాగిస్తుంది. ఇది కూడా సేమ్ అంతే. చివరి 2 నంబర్లు 4 ఎక్కంలో వస్తే ఈ మొత్తం కూడా 4తో భాగిస్తుంది అని అర్థం. 32 వస్తుందా చూడండి. 4 8ల 32 కదా! కాబట్టి ఈ మొత్తం నంబర్ కూడా 4తో భాగిస్తుంది అని అర్థం. ఓకే. నెక్స్ట్ 8 భాజనీయత సూత్రం చూసామంటే ఏదైనా ఒక సంఖ్య అప్పుడే ఇక్కడ 4కి ఏం చేస్తాం చివరి 2 సంఖ్యలు అని చెప్పాం. 8చే భాగించాలంటే చివరి 3 సంఖ్యలు చివరి 3 అంకెలు 8చే భాగించబడితే ఆ సంఖ్య 8చే భాగించబడుతుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ 9216 ఉంది. ఇక్కడుండే 3 మొత్తాన్ని భాగించకుండా ఈ 3 నంబర్లు 8తో భాగిస్తుందా చూద్దాం. ఓకేనా? ఇక్కడ 8 2 16 16 పోతే 56 ఉంటుంది. 8 ఏళ్ళ 56. సో ఇది 8తో భాగిస్తుంది. ఇది కూడా అంతే చూడండి. ఇంత పెద్ద నంబర్ ఉంది. 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 9,99,52,168 8చే భాగిస్తుందా అని క్వశ్చన్. మనం ఈ మొత్తాన్ని భాగాహారంలాగా వేసుకొని 8తో భాగించి లాస్ట్‌లో 0 వస్తే భాగిస్తుంది అని చెప్పకుండా చివరన ఉండే ఒక 3 నంబర్లు మాత్రం 8తో భాగిస్తాం. ఇప్పుడు 16 8 2 16 8 1 8 కదా 21తో పోతుంది. సో ఇంత పెద్ద నంబరు 8చే భాగించబడుతుంది. అర్థమైందా మీకు? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 9 భాజనీయత సూత్రం. అప్పుడే మనం 3 యొక్క భాజనీయత సూత్రం ఏం నేర్చుకున్నాము? మొత్తం సంఖ్య 3 యొక్క గుణిజాలైతే అది 3చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పాము. ఇక్కడ 9లో ఏమంటే ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం ఇది కంపల్సరీ 9 అవ్వాలన్నమాట. కంపల్సరీ 9 అయితే ఇది 9చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ 4608 9తో భాగిస్తుందా లేదా చూడాలి అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. 4కి 6 కలిపితే 10, 10కి 0 కలిపితే 10, 10కి 8 కలిపితే 18. మళ్ళీ ఈ 18 ఒక నెంబర్ వచ్చే వరకు యాడ్ చేస్తే 1కి 8 కలిపితే 9 కదా! సో 9 వచ్చింది కాబట్టి మొత్తం అనేది ఇది 9చే భాగిస్తుంది. మనం ఇట్లా భాగించకుండా మొత్తాన్ని యాడ్ చేసుకొని 9 వస్తే భాగిస్తుందని చెప్పేస్తాం. ఇప్పుడు దీన్ని చూద్దాం. 5కి 2 కలిపితే 7, 7కి 8 కలిపితే 15, 15కి 3 కలిపితే 18. ఇది 2 యాడ్ చేసుకుంటే 1 1 8 9 వచ్చింది కాబట్టి ఈ మొత్తం నంబర్ కూడా
9తో భాగిస్తుంది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ 11 భాజనీయత సూత్రం చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఏమి అంటే బేసి స్థానాల మొత్తం సరి స్థానాల మొత్తంల భేదం లేదా ఆ భేదం 11తో భాగిస్తే ఆ సంఖ్య 11చే భాగించబడుతుంది అని అర్థం. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ 308 ఉంది కదా! దీంట్లో బేసి స్థానం అంటే ఇది 1, ఇది 1వ స్థానం, ఇది 3వది. బేసి స్థానాల మొత్తం. సరి స్థానాలు ఇక్కడ 2 అంటే బేసి స్థానాలు మొత్తం ఇక్కడ వేసాను చూడండి. 3 + 8 11. ఈ మధ్యలో ఉండేది సరి స్థానం 0. ఈ రెండిటి భేదం అంటే ఈ రెండిటి భేదం 11 - 0 11 వచ్చింది కదా! ఈ భేదం అనేది 0 అయినా రావాలి, లేదా వచ్చిన నంబర్ 11తో భాగిస్తే ఈ నంబరు 11చే భాగిస్తుంది అని అర్థం. ఓకేనా? ఇక్కడ 11 వచ్చింది కాబట్టి ఇది భాగిస్తుంది 308 అనేది. ఓకేనా? నెక్స్ట్ చూసామంటే 1, 3 ఇక్కడ వేసాం. 1, 3, 4. తర్వాత ఈ మధ్యలో ఉండేది ఇది ఉంది చూడండి. 3, 1, 4. ఈ రెండిటి భేదం ఎంత వచ్చింది? ఇక్కడ 4 - 4 0 వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్పారు? భేదం 0 అయినా రావాలి, లేదా 11తో అయినా భాగించాలి. కాబట్టి 1331 అనేది 11తో భాగించబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక నెంబర్ చూడండి. ఇక్కడ 61,809 ఉంది. ఇక్కడ 9, ఒక నెంబర్ వదిలేసి 8, ఇంకో నెంబర్ వదిలేసి 6. ఈ మొత్తాన్ని కలిపితే 23 వచ్చింది. ఈ మధ్యలో ఇక్కడ 0, మధ్యలో ఒకటి వదిలేస్తే 1. 0 + 1 1 వచ్చింది. 23లో 1 తీసేస్తే లాస్ట్‌లో 22 వచ్చింది. 22 11తో భాగిస్తుంది కాబట్టి 11 - 22 ఇంత పెద్ద నెంబర్ 11తో భాగిస్తుంది అని చెప్తాం. ఇది ఏదైనా కానీ మీరు ఒక 2, 3 సార్లు ప్రాక్టీస్ చేసినారంటే చాలా ఈజీ. ఓకేనా? భాజనీయత సూత్రం పైన ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. సో, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పెద్ద కష్టమేం కాదు. 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్‌లో డాష్ ఇచ్చారు. ఇక్కడ 6, 7, 24. సంఖ్య 3చే భాగించబడేలా ఖాళీని పూరించండి. 3చే భాగించేలాగా ఖాళీని పూరించండి అన్నారు. అక్కడ ఏమొస్తుంది అనేది మనము రాయాల్సి ఉంటుంది. 3చే భాగించాలంటే మనకు తెలుసు. 3 భాజనీయత సూత్రం ఏమి? ఆ సంఖ్యల మొత్తం కూడా 3 గుణిజాలు ఉండాలి. 3 అయినా, 6 కానీ, 9 కానీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. 6కి 7 కలిపితే 13, 13కి 2 కలిపితే 15, 15కి 4 కలిపితే 19 వచ్చింది మనకి. మళ్ళీ దీన్ని ఒక సంఖ్య వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి కదా! 1, 9, 10. ఆ 10లో కూడాను 1, 0 కలిపినామంటే 1 వస్తుంది. మనకి ఎంత రావాలి? 3 అయినా రావాలి, 6 కానీ, 9 కానీ రావాలి. సో, ఇది 3 రావాలంటే ఇక్కడ 2 వస్తే సరిపోతుంది. ఓకేనా? లేదా 3 కాకుండా 6 రావాలనుకోండి, 5 ఇచ్చినా సరిపోతుంది. ఒకవేళ 9 రావాలంటే 8. ఓకేనా? మీకు కింద ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో 2 ఉందా, 5 ఉందా, 8 ఉందా చూసుకొని దాంట్లో ఒకటి పెడితే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక నంబర్ ఇచ్చి మధ్యలో డాష్ ఇచ్చారు. సంఖ్య 11చే భాగించబడేలా ఖాళీని పూరింపు అన్నారు. అప్పుడే మనం 11 భాజనీయత సూత్రం ఏం నేర్చుకున్నాము? సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తంలో భేదం అనేది 0 అయినా రావాలి, లేదా 11చే భాగించాలి అని చెప్పాం. ఇప్పుడు చూద్దాం. ఇవి 2 యాడ్ చేసుకున్నాం. ఇది ఎంతో ఎక్స్ అనుకున్నాం తెలీదు కాబట్టి ఒక నంబర్ వదిలి ఒక నంబర్ కదా! మళ్ళీ ఇవి 2 కలుపుకుంటే ఎంత అయింది? 8, 17 + ఎక్స్ అనుకుందాం. 17 + ఎక్స్ అనుకుందాం. ఈ మధ్యలో ఉండేది ఎక్స్ ఏదో మనకు తెలీదు. ఇప్పుడు కింద వదిలేస్తున్నారు కదా! ఈ 2ను
3 ఈ లాస్ట్‌లో ఉండే 9 ఎంత? 5 ఒక 9 ఎంత? 14. ఇప్పుడు ఈ 17లో నుంచి ఇక్కడ ఈ 17 ప్లస్ ఎక్స్‌లో నుంచి 14 తీసేయాలి. కాబట్టి ఈ ఎక్స్ బదులు ఎంతిస్తే మనకి 0 గానీ, 11 గానీ రావాలి. 11 లేదా 22 అట్లా. సో, అప్పుడు ఈ ఎక్స్ బదులు మనం 8 ఇచ్చుకున్నామనుకోండి, ఈ మొత్తం గూడా 25 అవుతుంది. 25లో 14 పోతే 25లో 14 పోతే ఎంత? 11 వస్తుంది. సో, ఎక్స్ ప్లేస్‌లో ఎంత రావాలి ఇక్కడ ఈ డాష్‌లో అంటే 8 ఇస్తే సరిపోతుంది. ఓకేనా? కింద ఇచ్చిన ఆప్షన్స్‌ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ 8 వస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయిపోయింది. ఇంకొద్దిగా ఉంది. చూడండి. సామాన్య కారణాంకాలు అంటే ఏం లేదు. సామాన్య అంటే ఉమ్మడి. అర్థమైందా? ఇక్కడ 4 మరియు 18 యొక్క సామాన్య కారణాంకాలు ఏవి అన్నారు. ఫస్ట్ 4 యొక్క కారణాంకాలు రాసుకుంటాం. కారణాంకాలు అంటే ఈ వీడియో స్టార్టింగ్‌లో నేర్చుకున్నాం కదా! 4 ఏ ఎక్కంతో భాగించబడుతుందో అది దాని యొక్క కారణాంకాలు. 4 1 4 4, 2 2 4, 4 1 4 ఇవన్నీ 4 యొక్క కారణాంకాలు. 18 యొక్క కారణాంకాలు ఏమంటే 1 18లో 18, 2 9లో 18, 3 6లో 18, 6 3లో 18, 9 2లో 18, 18 1లో 18 ఇవన్నీ కూడా 18 యొక్క కారణాంకాలు. ఇక్కడ సామాన్య కారణాంకాలు, ఉమ్మడి కారణాంకాలు అంటే ఏం లేదు. ఈ రెండిట్లో ఏ కారణాంకాలు కామన్‌గా వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ కూడా 0 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ కూడా 2 ఉంది. ఇంకేమీ రెండిట్లోనూ కామన్‌గా లేదు. ఇది కామన్‌గా ఉంది కాబట్టి 4 మరియు 18 యొక్క సామాన్య కారణాంకం ఏది అంటే 1, 2 ఓకేనా? నెక్స్ట్ ఈ సామాన్య కారణాంకాలు మనకు అర్థమైతేనే గరిష్ట సామాన్య కారణాంకం గసబా, కనిష్ట సామాన్య గుణిజం గసాగు ఇవి 2 కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? అది నెక్స్ట్ వీడియోలో దానిపైన కొన్ని బిట్స్ చూద్దాం. గసాగు, గసాబాలు మన ఛానల్లోనే ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దాన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ప్రాబ్లమ్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా కాన్సెప్ట్ మాత్రము ఇది మీరు 1కి 2 సార్లు చూడండి. ఓకేనా? ఇప్పుడు సామాన్య గుణిజాలంటే ఏమి? గుణిజం అంటే ఏమి? 4 ఎక్కంలో వచ్చేది, 6 ఎక్కంలో వచ్చేది. 4 మరియు 6 యొక్క సామాన్య గుణిజాలు ఏమి అన్నారు? 4 గుణిజాలంటే 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32, 4 9 36, 4 10 40, 4 11 44 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తామనమాట. ఇది గుణిజాలు అనేది ఎక్కడ ఆగదు. వెళ్తానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 6 గుణిజాలు చూడండి. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 42, 6 8 48 ఈ విధంగా రాసుకుంటూనే పోతాం. సామాన్య గుణిజాలంటే ఏమి లేదు. రెండిట్లో కామన్‌గా ఉండే గుణిజాలు. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ 12 దీనిలో కూడా 12 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 24 ఇక్కడ 6 గుణిజాల్లో కూడా 24 ఉంది. ఇక్కడ 36 ఇక్కడ 36 ఇంకాను వెళ్తానే ఉంటుందన్నమాట. ఈ 4 గుణిజాలు వెళ్తుంది. 6 గుణిజాలు వెళ్తుంది. ఇంకా కూడా రెండిట్లో కామన్‌గా కూడా ఉంటుంది. దీనిలో కామన్‌గా ఉండేవి ఏవి? ఇక్కడ ఉండే వాటిల్లో రాస్తాం. 12, 24, 36 ఇట్లా రాస్తూనే వెళ్తాం. ఇది సామాన్య గుణిజం తెలిస్తేనే మీకు గసాగు కూడా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రధాన కారణాంక విభజన అంటే ఏం లేదు. ఇదే వీడియోలోనే మన ప్రధాన సంఖ్యల గురించి నేర్చుకున్నాం. 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా కలిగిన వాటిని ప్రధాన కారణాంకాలు అని అంటాం. ఆ విధంగా ఇక్కడ 24ని ప్రధాన కారణాంకాలుగా డివైడ్ చేయండి అన్నారు కదా! దానికి ఇక్కడ చూడండి 24 ఉంది కదా! 2 12 24
మళ్ళీ ఈ 12ని 2 ఆరుల 12, ఈ 6ని 2 మూడుల 6. ఇప్పుడు ఈ పైన లైన్‌లో వచ్చుండేవి ఇక్కడ లాస్ట్‌లో వచ్చింది ఇక్కడ గుణించి వేసుకుంటాం. ఇది అనమాట దాని ప్రధాన కారణాంక విభజన అంటే. ఓకేనా? మళ్ళీ ఇవన్నీ గుణిస్తే కూడా మనకి 24 వస్తుంది. చూడండి 2 2 4, 4 2 8, 8 3 24. 24 వచ్చేసింది. ఓకేనా? దీన్ని ప్రధాన కారణాంక విభజనగా రాయండి అంటారు. ఇప్పుడు 24 ప్రధాన కారణాంక గుణిజం ఏది అని చెప్పి ఆప్షన్స్‌లో ఈ విధంగా ఇచ్చి దీన్ని ఒకదాని బదులు లేదా ఒక 2 తీసేస్తారు. ఒకదాని బదులు 3 రాస్తారు, 4 రాస్తారు, 5 రాస్తారు ఇలాగిస్తారు. మనకి ఇది తెలిస్తేనే ఈ విధంగా రాస్తాం. లేదా దీన్ని కాసాగ మెథడ్‌లో కూడా చేయొచ్చు. అది ఎట్లా అంటే చూడండి 24 ఉంటే 2తో 2 12ల 24, 2 6ల 12, 2 3ల 6 ఇంక లేదు. ఇవన్నీ ఇక్కడున్నాయి చూడండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇది. ఓకే. ఈ మెథడ్‌లో అయినా చేయొచ్చు. ఈ మెథడ్‌లో అయినా చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలుగానే ఉండాలి. ఒకవేళ 2 ఇంటూ 2 4 అని 4 6ల 24 వస్తుంది కదా అని 4 6 వేయకూడదు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.